Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. रेडी है वरुण? हाँ रेडी है। ये रुद्रा सुपर सुपर। ఇంకా పైకి ఎగరవై, ఇంకా పైకి. పిల్లలు రండి, భోజనం సిద్ధంగా ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ గాలిపటానికి దారం లేదు. అలాంటి గాలిపటంలా మరొకటి లేదు. రంగిలా మీరు చెప్పేది నిజమే. నిజానికి గాలిపటానికి దారం లేదు. నేను దారం లేని ఒక మ్యాజికల్ గాలిపటాన్ని ఎగరేస్తున్నాను. కానీ నార్మల్ గాలిపటాన్ని ఎగరేస్తున్నట్టు ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు ఏమంటున్నావు రుద్రా? దారం లేని గాలిపటమా? దీన్ని ఖచ్చితంగా నేను ప్రయత్నించి చూస్తాను. అరే ఎక్కడుంది ఎక్కడుంది దారం లేకుండా గాలిపటం ఎగిరే మ్యాజిక్ ఎక్కడుంది? ఇదే అనుకుంటాను. దొరికింది. చింగ్లీ, రుద్రాలాగే దారం లేకుండా గాలిపటం ఎగిరే మ్యాజిక్ మనం కూడా చేయగలం. కావాలంటే చూస్తూ ఉండు. నా దారం లేని గాలిపటం కూడా చాలా ఎత్తు ఎగురుతుంది. సరే, అక్కడ్ బక్కడ్ బంబే బోల్. దారం లేని గాలిపటం పైకి ఎగురు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. గాలిపటం బదులుగా నేను అలా ఎగురుతున్నాను. మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు? నన్ను కిందకి దించండి. ప్రయత్నించాను కానీ నా వల్ల కావడం లేదు. నువ్వు దారం పట్టుకోమన్నావు, నేను పట్టుకున్నాను. కానీ నేను కిందకి దించడం నాకు చేత కాదు. ఎగిరే మంత్రాన్ని నువ్వే చెప్పావు కాబట్టి దిగే మంత్రాన్ని కూడా నువ్వే చెప్పు. అది నేనెలా చెప్పగలను? నా టాబ్లెట్ లో ప్రశ్న మాత్రమే ఉంది. రుద్రా, ఇక నీ లెసన్స్ కి టైం అయిపోయింది. ఏమిటిది? పిల్లలు, ఇక్కడ ఏం జరుగుతోంది? తాతయ్య, దారం లేని మ్యాజికల్ పటాన్ని వదులుతూ ఉన్నాం. రంగీలా ఏం చేశారని తెలీదు. రంగీలా, నువ్వు మ్యాజిక్ ఇంపార్టెన్స్ ని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? ప్రతిసారి ఏదో పొరపాటు చేస్తూనే ఉన్నావు. మీరందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు నేను మీకు కొత్త మ్యాజిక్ నేర్పిస్తాను. మ్యాజిక్ను ఉపయోగించి పెద్దదాన్ని కూడా ఈ చిన్న దాంట్లో దాచేయచ్చు. మనకి ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే మన సైజుని బాగా చిన్నదిగా చేసి ఏదైనా చిన్న ప్లేస్లో దాక్కోవచ్చు. చెబుతాను మైరా, చెబుతాను. ఇప్పుడు నేను ఆ మంత్రాన్ని చెబుతాను. మంత్రాన్ని శ్రద్ధగా వినండి. బాగా ఫోకస్ చేయండి. ఇవాయిస్కా జివాయిస్కా శ్రీంకో. ఎవరు నువ్వు? ఇక నువ్వేం చేస్తున్నావు? ఇద్దరు తాతయ్యలా. తాతయ్య, మీరు అక్కడున్నారంటే ఇతనెవరు? రుద్ర, నేనే మీ తాతయ్యని. అతనెవరో నాకు తెలీదు. రుద్ర, మీరంతా కాస్త పక్కకు వెళ్ళండి. ఇతనెవరు ఏమిటి అన్నది ఇప్పుడే తెలుస్తాను. అవును పిల్లలు, పక్కకు వెళ్ళండి. అతని అసలు రూపాన్ని ఇప్పుడే బయట పెడతాను. అతని మాస్కుని ఇప్పుడే తొలగిస్తాను. ఏమిటిదంతా? ఎవరు నువ్వు? నేను ఇంతకు ముందు ఎక్కడో చూశానే. ఖచ్చితంగా నేను ఇంతకు ముందు ఎక్కడో చూశాను. కానీ ఎక్కడ చూశాను?
అరే మనసుంటే మార్గం ఉంటుంది. అది వెళ్ళి చిమ్మీలో దాక్కుంది. ఎలకలు పట్టడం నాకు పెద్ద విషయమే కాదు. నేను వెంటనే వెళ్ళి పట్టుకొస్తాను. ఖర్చేసింది, నా చెయ్యి ఖర్చేసింది. ఆ ఎలకని నేను ఊరికే వదిలి పెట్టను. అది ఎంత ధైర్యం ఉంటే నన్ను కరుస్తుంది. ఒక్క నిమిషం ఆగండి రంగీలా, ఒక్క నిమిషం ఆగండి. మన కిచెన్ లో ఉన్న చిమ్ని మ్యాజిక్ తోనే కదా పనిచేస్తుంది. అందులోంచి పొగ వచ్చే అవకాశమే లేదే. అలాంటప్పుడు రంగీలా ఎలాగ నల్లపడ్డారు? నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు పిల్లడా, చాలా స్మార్ట్ గా ఉన్నావు. నువ్వెవరో చెప్పు. నిన్ను నేను ఇంతకు ముందు ఎక్కడో చూశాను. నువ్వెవరన్న విషయం త్వరగా చెప్పు, లేదంటే నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు నన్ను మర్చిపోయారు గురువు గారు, కానీ కమెలియన్కి అన్ని విషయాలు బాగా గుర్తున్నాయి. కాలేజీ నుంచి ఒక కుర్రాన్ని మీరు మెడపట్టి గెంటేశారు కదా, ఆ మెజిషియన్ కుర్రాన్నే నేను. కమీలియనా? గుర్తొచ్చింది. క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడివి. కాలేజీకి వచ్చి కూడా నువ్వేదీ సరిగ్గా నేర్చుకోలేదు. సరే, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇప్పటికీ అలాగే ఉన్నావా, లేదంటే నీలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది గురువు గారు, చాలా మార్పు వచ్చింది. ఈ రోజు నేను చాలా పర్ఫెక్ట్ మెజిషియన్ గా ఉన్నాను. ఇప్పుడు నేను ఎవరినైనా అనుకుంటే వాళ్ళ రూపంలో వెంటనే మారిపోగలను. ఈ కమేలియన్ మీ జీవితాన్ని ముగించేయబోతున్నాడు. గురువు గారు, నేను తిరిగి మళ్ళీ వస్తాను. ఈసారి నేను మీ మీద కక్ష సాధించుకోవడానికి వచ్చాను. ఈసారి ఈ చిన్న పిల్లాడు రుద్రాన్ని కూడా నేను వదిలిపెట్టను. పిల్లలు, నేను ఇప్పుడే వస్తాను. తాతయ్య ఆగండి. ఆగు కమేలియన్. ఏమైపోయాడు? కమేలియన్, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా. గురుగారు, ఈ మేఘాల నుంచి మీరు ఎప్పటికీ ఖచ్చితంగా బయటికి తప్పించుకొని రాలేరు. అందరూ శ్రద్ధగా వినండి. ఆ కమిలియన్ తాతయ్యని ఎక్కడో బంధించాడు. వాడు మనల్ని వదిలిపెట్టాడు. వాడు ఏ రూపంలో అయినా ఇక్కడికి రావచ్చు. అందువల్ల మనందరం అలర్ట్ గా ఉండాలి. కమిలియన్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనందరం కలిసి ఒక పాస్వర్డ్ ని సెట్ చేద్దాం. మనలో ఎవరికైనా ఒకరిపై ఒకరికి సందేహం వచ్చిందంటే ఆ పాస్వర్డ్ ని చెప్పి మనం చెక్ చేద్దాం. తాతయ్య నాకు చిన్నప్పుడు జోల పాడేవారు కదా, అదే పాస్వర్డ్. నేను మీతో లల్లలల్ల లోరిని చెప్పగానే మిగతా వాళ్ళందరూ కలిసి బుద్ధిగా తినుని చెప్పాలి, సరేనా? ఓహో, అందరూ రండి, భోజనం చేయండి. ఆ కమిలిన్ వల్ల ఉదయం నుంచి ఎవ్వరూ సరిగ్గా తినలేదు. నాకు చాలా ఆకలి వేస్తోంది. నేను నిన్న మీ దగ్గర ఒక విషయం చెప్దామని మర్చిపోయాను. నిన్న నేను నా స్టాచ్యూని చాలా చిన్నగా రెడీ చేశాను. నేను దాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాను. దాన్ని మీకు చూపించినా? చూపించు వరుణ్. నువ్వు ఇది ఎప్పుడు చేసావో చెప్పనే లేదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.